నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన రాష్ట్రంలోని భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే వ్రతం శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం. త్రిమూర్త్యాత్మక అంశతో ఆవిర్భవించిన శ్రీ సత్యనారాయణ స్వామి వారు సత్యదేవునిగా వెలుగొందుతున్నారు. భక్తుల మనోభీష్టాలు తీర్చే చల్లని దైవంగా విరాజిల్లుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి పట్టణానికి 80 కిలోమీటర్ల దూరంలో అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి ఆలయం నెలకొని ఉంది. సత్యదేవునికి కళ్యాణ మహోత్సవం జరుపుతున్న శుభ సందర్భంగా నేటి తీర్థయాత్రలో ఆలయ విశేషాలను వీక్షిద్దాం. విష్ణవే జిష్ణవే శ్రీ మహావిష్ణవే వేద వేదాంత సంచార రోచిష్ఠవే భూష్ణవే గౌష్ణవే పుణ్యవర్ధిష్ణవే అంటూ శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి నామస్మరణతో పునీతమవుతున్న దివ్యక్షేత్రం అన్నవరం. రత్నగిరిపై శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారు అర్చారూపంలో వెలవడానికి పురాణగాథ ఒకటి ప్రచారంలో ఉంది. ధర్మాన్ని రక్షించటానికి శ్రీ మహావిష్ణువు కలియుగంలో అవతరిస్తాడని దేవతలకు చెప్పారట. ఆ కారణంగా శ్రీ మహావిష్ణువు రత్నగిరి మీదున్న అంకుడి చెట్టు వద్ద పుట్టలో అర్చారూపంగా వెలిశారు. తమ భక్తులైన రాజా ఇనుగంటి వెంకటరామరాయని బహద్దూర్, ఈరంకి సూర్యప్రకాశరావుల కలలో కనిపించారట. పుట్టలో ఉన్న తమను వెలికి తీసి ఆరాధించమని, ఆలయ నిర్మాణాలు చేయమని చెప్పారట. అంతటా ఆ భక్తులు స్వామివారిని వెలికి తీసి ప్రతిష్ఠించి ఆలయ నిర్మాణాదులు చేసినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. దేశంలో ప్రముఖమైందిగా, ఆంధ్ర రాష్ట్రంలో విశిష్టమైందిగా విరాజిల్లుతున్న ఈ క్షేత్రంలో సాక్షాత్తు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారు త్రిమూర్త్యాత్మక రూపంలో కొలువై ఉన్నారు. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి లీలా విశేషాలతో పునీతమైన ఈ దివ్యక్షేత్రం సుందర ప్రకృతి రమణీయతను ఆవిష్కరిస్తుంది. పంపా నదీమ తల్లి ఒడ్డున ఉన్న ఈ దివ్యక్షేత్రం అటు పురాణపరంగా, చారిత్రకంగా కూడా ఎంతో ప్రసిద్ధి నొందింది. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి క్షేత్రాన్ని ఆనుకొని పంపా నది ప్రవహిస్తుంది. పంపాతి అనే భక్తురాలికి ఇచ్చిన వరం కారణంగా పంపాతి పంపా నదిగా స్వామివారి చరణాలను తాకుతూ ప్రవహిస్తుందని ఇక్కడి స్థల పురాణాలు వివరిస్తున్నాయి.
ఈ క్షేత్రానికి ఘాట్ రోడ్ సదుపాయం కూడా ఉంది. ఘాట్ రోడ్ మీదుగా సాగే ప్రయాణం సుందర ప్రకృతి రమణీయ దృశ్యాలను ఆవిష్కరిస్తుంది. మనోహరమైన కొండల నడుమ ప్రవహించే పంపా నదీమ తల్లి. అన్నవరానికి చేరుకున్న భక్తులకు ముందుగా మెట్ల మార్గం దర్శనమిస్తుంది. మొక్కులు తీర్చుకునే భక్తులు ఈ మెట్ల మీదుగా స్వామివారి ఆలయానికి చేరుకుంటారు. నిత్యము భక్తులతో కిటకిటలాడే ఈ ఆలయం విశాలంగా దర్శనమిస్తుంది. ఓం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామియే నమః అంటూ ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. ప్రధానాలయ ప్రాంగణమంతా భక్తులను ఓ అద్వితీయమైన అనుభూతికి గురిచేస్తుంది. ప్రధానాలయ ప్రాంగణంలో సత్యదేవుని చరిత్రకు చెందిన మనోహరమైన చిత్రాలు భక్తులకు దర్శనమిస్తాయి. అధునాతనంగా విశాలంగా ఉన్న అంతరాలయ మధ్యభాగంలో శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి ఉత్సవమూర్తులు దర్శనమిస్తాయి. మనోహరమైన ఈ ఉత్సవమూర్తులకు రోజూ పెద్ద సంఖ్యలో వ్రతాలు నిర్వహిస్తారు. చంద్ర సూర్యులు కలవేలుపవు నీవు. ఈ మండపాన్ని దాటి ముందుకు వెళ్లిన తర్వాత భక్తులు మేడపై భాగాన ఉన్న శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి గర్భాలయానికి చేరుకుంటారు. రత్నాకరుడు అనే భక్తునికి శ్రీ మహావిష్ణువు వరం ఇచ్చిన కారణంగా అన్నవరంలోని రత్నగిరిపై శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారు అచ్చారూపంగా వెలిశారని పురాణాల ద్వారా తెలుస్తోంది. శ్రీరత్నశైల రమణీయ తను ప్రభావ భావానుకూల వరదాన కళా ప్రవీణ త్రైలోక్య రక్షక పదాశ్రిత కల్పవృక్ష శ్రీ సత్యదేవ భవతా తవ సుప్రభాతం. శ్రీ సత్యదేవ భవతా తవ సుప్రభాతం.
గర్భాలయంలోకి ప్రవేశించిన భక్తులు శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారిని, సత్యవతి అమ్మవారిని, పరమేశ్వరుని దివ్యమంగళ రూపాలను దర్శించుకుని అవ్యక్తమైన ఆనందానికి గురవుతారు. ఆలయంలో శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయం వెలుపలికి వచ్చి అక్కడే ఉన్న స్వామివారి ఉత్సవమూర్తులను దర్శించుకుంటారు. అనంతరం యంత్రాలయంలో శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి పాదాలు భక్తులకు దర్శనమిస్తాయి. ఇక్కడ గణపతి, సూర్యనారాయణ స్వామి, బాలా త్రిపుర సుందరి, ఉమామహేశ్వరుల దివ్యమంగళ శిలారూపాలు కూడా భక్తులకు దర్శనమిస్తాయి. శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి ఆలయానికి క్షేత్రపాలకుడు శ్రీ సీతారామచంద్ర స్వామి. సత్యనారాయణ స్వామి వారి పాదాలను దర్శించుకున్న భక్తులు అనంతరం క్షేత్రపాలకుడైన శ్రీ సీతారామచంద్ర స్వామిని భక్తితో పూజిస్తారు. స్వామివారి పాదాలను భక్తితో పూజించుకున్న భక్తులు అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీరామాలయానికి చేరుకుంటారు. శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి క్షేత్రానికి క్షేత్రపాలకుడు కోదండరాముడు. ఇక్కడ ఈ రామాలయంలో కొలువై ఉన్న శ్రీరాముడు భక్తుల సమస్యలను స్వామివారికి నివేదించి అవి సఫలీకృతమయ్యేటట్టు అనుగ్రహిస్తారని భక్తులు విశ్వసిస్తారు. ఆ కారణంగానే గర్భాలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వార్ల దివ్యమంగళ శిలారూపాలను దర్శించుకుని భక్తితో చేతులు జోడిస్తారు భక్తులు. అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో వనదుర్గ ఆలయానికి చేరుకుంటారు. శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి ఆలయం కాలం నాటిదిగా పేర్గాంచిన వనదుర్గ అమ్మవారి ఆలయంలో కొలువై ఉన్న అమ్మవారు భక్తుల మనోభీష్టాలు ఫలించేట్టు దీవిస్తారని చెబుతారు. ఆ కారణంగానే క్షేత్రదేవత అయిన వనదుర్గ అమ్మవారిని భక్తితో సేవిస్తారు. వనదుర్గ అమ్మవారిని దర్శించుకున్న భక్తులు అనంతరం క్షేత్రదేవత అయిన కనకదుర్గమ్మ అమ్మవారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకొని భక్తితో శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారికి నిష్ఠతో వ్రతాన్ని ఆచరిస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని చెబుతారు. ఆ కారణంగానే ఇక్కడకు వచ్చిన భక్తులు వ్రతాలు చేయించుకోవడం ఓ సంప్రదాయంగా వస్తోంది. అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి ఆలయంలో రోజూ జరిగే సత్యనారాయణ వ్రతాలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. నోచిన వారికి నోచిన వరము, చూసిన వారికి చూసిన ఫలము. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. స్వామిని పూజించే చేతుల చేతులట, ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట. అన్నది వరాన్ని ఇచ్చేవాడు అన్నవరం సత్యనారాయణ స్వామి. ఆ స్వామిని చూస్తే
ఎలాంటి కోరికైనా సరే వెంటనే నెరవేరడం, వెంటనే స్వామి దర్శనానికి రావడం, అభివృద్ధిగా స్వామి తీసుకురావడం ఇక్కడ విశేషం. ఇదంతోష్టగమ్యే పఠంత్యన్వాంతే జనా సత్యనారాయణస్య ప్రసాదాత్ అభీష్టాన్ లభంతో ఝటిత్వేన భూమౌ గమిష్యంతి విష్ణో పదం శాశ్వతంచ గమిష్యంతి విష్ణో పదం శాశ్వతంచ. ఎలాంటి కోరికైనా సరే అన్నవరం స్వామిని తలుచుకున్నా, వ్రతం చేసినా, దర్శనం చేసినా, ప్రసాదం తీసుకున్నా అంత మహాపుణ్యం. దేశంలోని ఏ ప్రాంతం వారైనా విజయవాడకు చేరుకుని అక్కడి నుంచి శ్రీ సత్యనారాయణ స్వామిని దర్శించుకోవడానికి ఏలూరు, రాజమండ్రి మీదుగా బస్సు, రైలు మార్గాలలో అన్నవరం క్షేత్రానికి చేరుకుంటారు. నమ్మి కొలిచే వారికి ప్రత్యక్ష దైవం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారు. ఆశ్రిత జన రక్షకుడిగా, లోక రక్షకుడిగా పూజలందుకుంటున్న సత్యనారాయణ స్వామివారి కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.